హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో ప్రముఖ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ సర్జన్ డాక్టర్ జె రాజేశ్వరి గారు మనతో ఉన్నారు. అండ్ హెయిర్ మీద వచ్చే సమస్యల గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకోవడం ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే పప్పు గారు, బాగున్నారా? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే డాక్టర్ రాజేశ్వరి గారు, ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనగానే చాలా మంది కొంచెం అపోహలు ఉంటాయి. ఇది పెయిన్ఫుల్ ట్రీట్మెంటా లేకపోతే నాన్ పెయిన్ఫుల్ ట్రీట్మెంటా? పప్పు గారు, ఇది కూడా మేము డాక్టర్స్ పేషెంట్ టార్చర్ చేస్తూ పెయిన్ చేస్తూ అయితే చేయము. ఓకే. బికాస్ అందులో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది 5 to 7 hours కొంచెం లాంగ్ టర్మ్ ప్రొసీజర్ కదా. అవును. సో పేషెంట్ కంఫర్టబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇది కంప్లీట్ గా పెయిన్లెస్ ప్రొసీజర్. 100% పెయిన్ ఉండదు. కానీ మేము లోకల్ అనెస్థీషియా ఇస్తాం. ఒక చిన్న ఇంజెక్షన్ ఉంటుంది. అది తీసేటప్పుడు గ్రాఫ్ట్ తీస్తాం కదా, రూట్స్ తీయాలి ముందు, ఈ వెనక నుంచి రూట్స్ తీయాలి. ఈ రూట్స్ తీసేటప్పుడు ఓన్లీ బ్యాక్ సైడ్ ఒక లైన్ లో ఇంజెక్షన్ ఇస్తాం. దాన్ని లోకల్ అనెస్థీషియా అంటాం. అది ఒక 7-8 ప్రిక్స్ ఉంటాయి. చిన్న ఇన్సులిన్ సిరింజ్ తో ఇస్తాం. ఆ ఇచ్చేటప్పుడు కొంచెం చీమ కుట్టినట్టు ఉంటది, అదొక్కటి పెయిన్. దాని తర్వాత ఈ సగం అంతా కూడా డోనార్ ఏరియా అంటాం కదా, ఈ డోనార్ ఏరియా అంతా నంబ్ అయిపోతుంది. అసలు మేము ఏం చేస్తున్నామో వాళ్ళకి అసలు ఏమీ ఉండదు. నెక్స్ట్ పెట్టేటప్పుడు కూడా వాళ్ళకి పెయిన్ ఉండకూడదు పాపం. సో అలాంటప్పుడు సేమ్ అనెస్థీషియా ఇక్కడ లైన్ ఇస్తాము. ఇక్కడ ఒక లైన్, ఫ్రంటల్ లైన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇచ్చేస్తే వాళ్ళకి ఇదంతా కూడా నంబ్ అయిపోతుంది. సో వాళ్ళు హ్యాపీగా మంచిగా పడుకోవచ్చు, సాంగ్స్ వినుకుంటూ ఇంకేమైనా చేసుకుంటూ మాట్లాడుతూ హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ గా పెయిన్లెస్ ప్రొసీజర్. సాంగ్స్ కూడా వినొచ్చు. పేషెంట్ తను నార్మల్ ఉంటాడు, కాసేపు కూర్చుంటాడు, వాష్రూమ్ వెళ్తాడు, టీ అంటాడు, కాఫీ అంటాడు. ఒక్కొక్క పేషెంట్ అయితే ఇంటర్నేషనల్ పేషెంట్స్ స్మోకింగ్ కూడా మాకు సిగరెట్ ఇవ్వమంటారు. ఓకే, మీరు అసలు అవాయిడ్ చేయాల్సిందే. అవాయిడ్ చేయాలి, కానీ వాళ్ళని మనం అవాయిడ్ చేయలేము. వెరీ అడిక్టివ్ కదా. ఓకే, వాళ్ళకి మనం ఇవ్వలేదు అనుకోండి, ఒక్కొక్కసారి వాళ్ళకి ట్రెమర్స్ లాంటి యాంగ్జైటీ లోన్ అవుతారు. అంటే ఇండియన్ పేషెంట్ కాదు నేను, కొంతమంది ఉంటారు ఇప్పుడు వేరే ఇంటర్నేషనల్ పేషెంట్స్ వాళ్ళు అట్లా. సో ఏమన్నా చేసుకోవచ్చు, వెరీ కంఫర్టబుల్. ఏదో పేషెంట్ ఫీలింగ్, ఆపరేషన్లు, పడుకొని ఉండడం అట్లా మత్తులాగా అట్లా ఏమి ఉండదు. సో ఇట్స్ కంప్లీట్ జీరో పెయిన్ అండి. ఓకే.